హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్ర ఫుడ్స్. ఈరోజు నేను మైపోయా బిస్కెట్స్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూపిస్తానండి. నా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దానికి కావాల్సిన ప్రాసెస్ చూపిస్తాను. వీటు ఆట 1/2 కిలో తీసుకున్నాను, బాదం పౌడరు 2 స్పూన్స్ తీసుకున్నాను, సుజీ రవ్వ 250 గ్రామ్స్ తీసుకున్నాను, బెల్లం 250 గ్రామ్స్ తీసుకున్నాను, కొబ్బరి పొడి 2 స్పూన్స్, ఇలాచీ పౌడరు 2 స్పూన్స్ తీసుకున్నాను, పాలు 1 గ్లాస్ తీసుకున్నాను, గీ 2 స్పూన్స్, కాజు, బాదం, పంప్కిన్ సీడ్స్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకుని అందులోకి గోధుమ పిండి వేసుకుంటున్నానండి. రవ్వ కూడా వేసుకుంటున్నాను. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ప్లేట్లోకి వేసుకోవాలి. కొబ్బరి పొడి 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. బాదం పౌడరు వేసుకోవాలి. బేకింగ్ సోడా 1 స్పూన్ వేసుకున్నాను. గీ 2 స్పూన్స్ వేసుకొని మిల్క్ కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత గుల్లగా వస్తాయి బిస్కెట్స్. మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. టిక్లీ షేప్ వచ్చేటట్టు ఒత్తుకొని డ్రై ఫ్రూట్స్లో అద్దుకోవాలి. ఈ విధంగా అద్దుకొని ప్లేట్లో అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. రౌండ్ షేప్ వచ్చేటట్టు, బిస్కెట్ షేప్ వచ్చేటట్టు ఒత్తుకొని డ్రై ఫ్రూట్స్లో అంటే ఒత్తుకోవాలి. ఈ విధంగా ఇలా చేసుకున్న బిస్కెట్స్ని ప్యాన్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి. బిస్కెట్స్ని ప్యాన్ మీద వేసుకోవాలి. మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి. సిమ్లాని స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకుంటే 10 మినిట్స్లో కుక్ అయిపోతాయి బిస్కెట్స్. ఎంతో టేస్టీ క్రిస్పీ బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి.